అంశంపై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఆమోదంలో జాప్యం జరుగుతుందన్న తొలుత పార్టీ తరపునే బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. అలా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వాళ్లనే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం ఉంది. అయితే ఈ విషయమై నిన్న సమావేశమైన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు వచ్చే నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలున్నాయి. రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తే హైకోర్టు ఆదేశాలు అమలు సాధ్యం కాదని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఈ అంశంపై న్యాయ సలహా తీసుకునేందుకు పార్టీ తరపున కమిటీ ఏర్పాటుకు పీఏసీ నిర్ణయించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ, అటు బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇంకొకటి, ఆ పీఏసీ కూడా ఒక కీలకమైన కమిటీ పెట్టాలంటూ కూడా ఒక యోచనలో ఉన్నట్లు మనకు అయితే సమాచారం. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? గుడ్ మార్నింగ్ సునీత. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిన్న పిఏసీ కమిటీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ అయింది. సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాలు, అదేవిధంగా అన్ని అంశాలపైన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణతో పాటుగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, దీంతో పాటు ఇతర ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఏవైతే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసుకొని చేస్తున్నటువంటి విమర్శలపైన సుదీర్ఘంగా చర్చించింది. సో వీటిలో ప్రధానంగా మేజర్ ఎజెండా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనే ఎక్కువ చాలాసేపు చర్చ జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు గడువు విధించింది. సో గతంలోనే ఒక గడువు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సో అది కూడా సెప్టెంబర్ నెలతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలి, అది టార్గెట్. సో ఈ నేపథ్యంలో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏమో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే దానికన్నా ముందు ప్రస్తుతం వీళ్ళు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ, అదే రాష్ట్ర ప్రభుత్వము 42% బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఒక పట్టుదలతో దాన్ని వెంటనే అమలు చేయాలని ఒకవైపు పార్టీ పరంగా, రాష్ట్ర ప్రభుత్వ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి అసెంబ్లీలో బిల్లును ఆమోదించారు. సో బిల్లును కేంద్రానికి పంపారు. కేంద్రానికి పంపి నెలలు గడుస్తున్నా అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక సానుకూలంగా ప్రకటన రాలేదు, ఆ బిల్లుకు ఆమోద ముద్ర వేయలేదు. సో దీంతో ఎన్నికల నిర్వహణ ఎలా అని చెప్పేసి గత కొద్ది రోజులుగానే ప్రభుత్వ డైలమాలో కొనసాగుతోంది. సో ఒకవైపు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి అనేక చర్యలు చేపట్టారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, కీలక నాయకులంతా కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా కూడా నిర్వహించారు. సో దాంతో పాటుగా కేంద్ర మంత్రులను కలిశారు. అయినప్పటికీ ఇప్పటికీ ఆ బిల్లుకు సంబంధించి కదలిక లేదు. దానికి ఆమోదం సంబంధించి ఇప్పటికైనా స్పష్టంగా ఒక ప్రకటన రావట్లేదు. సో ఇదొక అంశం అయితే, గవర్నర్ ద్వారా అయినా కనీసం ఆర్డినెన్స్ ద్వారా అయినా ఎన్నికలు నిర్వహించుదామని అనుకున్నారు. సో కేబినెట్ లో ఆమోదం తెలిపి గవర్నర్ కు ఆర్డినెన్స్ పంపించారు. సో గవర్నర్ నుంచి కూడా ఇప్పటి వరకు ఒక ప్రకటన రాలేదు, ఒక నిర్ణయం కూడా వెలువడలేదు. దీంతో ఒకవైపు ఏమో హైకోర్టు విధించిన గడువు దగ్గర పడతా ఉంది. సో ఇంకా మరో ఒక నెల రోజులు మాత్రమే లేదు. సో ఈ టైంలో బీసీ 42% రిజర్వేషన్లకు పొలిటికల్ గా పెద్ద ఇది ఒక రకమైన కత్తి మీద సాము లాంటి అంశం. అమలు చేయకపోతే ఒక నింద, అమలు చేయాలనుకుంటే ఇటు మనకు న్యాయపరంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా, ప్రభుత్వ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేయాలంటే ఖచ్చితంగా కేంద్రం ఆమోదం ఉండాల్సిందే. సో ఇప్పుడు ఎట్లేని పరిస్థితి, ఒక డైలమాలో ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న పిఏసీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి ఒకవేళ కనుక మన ప్రయత్నం మనం చేస్తూనే ఇక లేని పక్షంలో పార్టీ పరంగానే 42% రిజర్వేషన్ అమలు చేయాలని సూచనాప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఎందుకంటే ఇప్పట్లో ఉన్న పరిస్థితిలో కేంద్రం నుంచి సానుకూలంగా ప్రకటన, అయితే కేంద్రానికి సంబంధించి ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. సో మరోవైపు గడువు కూడా దగ్గరకు పడతా ఉంది ఎన్నికలకు సంబంధించి. ఈ ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎన్నికలు నిర్వహించడానికే పిఏసీలో మెజార్టీ సభ్యులు నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. సో దాని ప్రకారమే పార్టీలో 42%, అంటే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చింది. అదే సందర్భంలో ఇంకోటి, ఏదైనా ప్రభుత్వ పరంగా ఇంకేదైనా అవకాశాలు ఉన్నాయా బీసీలకు 42% ప్రభుత్వ పరంగా అమలు చేయడానికి అని చెప్పేసి
ఒక న్యాయపరంగా చట్టపరంగా ఏదైనా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక కమిటీని కూడా పిఏసీ కమిటీని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సో ఆ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సో ఆ కమిటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్, పొన్నం, శ్రీధర్ బాబు, సీతక్క వీళ్ళంతా ఉన్నారు. సో మొత్తంగా కూడా ఈ కమిటీ చట్టపరంగా న్యాయబద్ధంగా ఒక కమిటీ ఒక విశ్లేషణ చేస్తా ఉంది, అభిప్రాయం సేకరించబోతా ఉంది. దాంట్లో సీనియర్ న్యాయవాదులు ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించి ఎంపీగా ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి అభిషేక్ మను సింగ్, అదేవిధంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డితో పాటుగా ఇతరత్ర సీనియర్ న్యాయవాదులందరితో కూడా సంప్రదింపులు జరిపి ముందు మన ఫస్ట్ పార్టీకి ప్రభుత్వానికి ముందున్న ఆప్షన్స్ ఏంటివి, కేంద్రం అయితే ఆమోదించట్లేదు. ఒకటి ఎలాగో సుప్రీంకోర్టుకు వెళితే ఎలా ఉంటుంది, ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో 90 రోజులు గడువు దాటితే ఖచ్చితంగా రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు సంబంధించి బిల్లుల విషయంలో రాష్ట్రపతి పెండింగ్ లో ఉంచకుండా ఏదైనా ఒక నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు అది రాష్ట్రపతి నిర్ణయం రాలేదు కాబట్టి ఒకసారి సుప్రీం గడప దాటితే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకవైపు న్యాయ సలహాలు తీసుకుంటూనే ఈ యొక్క కమిటీ ఏదైతే పిఎస్సి నిన్న చర్చించి ఒక కమిటీ ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చే 26వ తేదీలోపు డెడ్ లైన్ పెట్టారు. ఆ 26వ తేదీలోపు అన్ని అభిప్రాయాలు న్యాయపరంగా అన్ని అభిప్రాయాలు సేకరించి కమిటీ నివేదిస్తుంది. సో నివేదించిన తర్వాత 29వ తేదీన ఆ కమిటీ నివేదిక ఆధారంగానే 29 కేబినెట్ సమావేశం. సో యాక్చువల్ గా రేపు మధ్యాహ్నం జరగాల్సినటువంటి సోమవారం మధ్యాహ్నము 2 గంటలకు జరగాల్సిన కేబినెట్ 29కి వాయిదా పడింది. సో 29కి రోజు కేబినెట్ లో ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే కేబినెట్ లో చర్చించి ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకుంటారు. సో మొత్తానికైతే మెజార్టీ సభ్యులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి మెజార్టీ నిన్న పిఐసిలో మెజార్టీ సభ్యులు మాత్రం వీలైనంత త్వరగా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలి, అది కూడా హైకోర్టు ఇచ్చిన గడువులోపే పూర్తి చేయాలని భావిస్తోంది. సో దాంట్లో భాగంగానే ఇది ఒక వైపు అంటే సంబంధించి న్యాయ కోవిధులకు సంబంధించి న్యాయవాదులకు సంబంధించి సీనియర్ న్యాయవాదులకు సంబంధించి అభిప్రాయాలను తీసుకుంటూనే ఒకవైపు ఎన్నికలకు కూడా నిర్వహించేందుకు అన్ని రకాలైనటువంటి చర్యలు ప్రారంభించాలని కూడా డిసైడ్ అయింది. సో దాంట్లో భాగంగానే 29 జరిగే కేబినెట్ భేటీ కీలకంగా మారుతా ఉంది. 29 కేబినెట్ భేటీలోనే ఈ యొక్క ఎన్నికల నిర్వహణకు సంబంధించి సూచనాప్రాయంగా తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంటుంది. సో అంటే రిజర్వేషన్ ముందుగా రిజర్వేషన్ ఖరారు చేయాల్సి ఉంటుంది కాబట్టి సో రిజర్వేషన్లు పాత గతంలో జరిగిన అంటే లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల రిజర్వేషన్లు ఈసారి కూడా అమలు చేయాలి. సో దాంట్లో కేబినెట్ ఆమోదం తెలిపి ఇటు ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం పంపించాల్సి ఉంటుంది. సో ఎన్నికల సంఘం ఫైనల్ చేసి అప్పుడు ఎన్నికల తేదీలను నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. సో అది కూడా ఇదంతా ప్రాసెస్ అంతా కూడా సెప్టెంబర్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. సో సెప్టెంబర్ మొదటి వారంలో కనుక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే అప్పుడు తేదీలు ప్రకటిస్తారు. సో 3 దఫాలుగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఎప్పుడైతే హైకోర్టు ఇచ్చిన గడువు ఉందో ఆ గడువు లోపు ఈ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వంగా అదే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే ఇక్కడ ఒక చిక్కు ఏంటంటే ఇప్పుడు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తే మనం ఏదైతే హామీ ఇచ్చామో సో ఆ హామీ మేరకు మరి బీసీలు నిన్నటి వరకు మనకు పాజిటివ్ గా ఉంటారనుకుంటున్నటువంటి బీసీలు పార్టీ పరంగా అమలు చేస్తే ఎంతవరకు మనకు అనుకూలంగా ఉంటారు అనేది కూడా ఒక ప్రశ్న కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులు బీసీ నాయకులు లేవనెత్తినట్టుగా తెలుస్తా ఉంది. సో మనం ఎంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని. ఒకవేళ అఫీషియల్ గా ప్రభుత్వ పరంగా కాకుండా పార్టీ పరంగా ఇస్తే ప్రయోజనాలు ఎంత, ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉత్పన్నం కావడానికి కారణం ఏంటంటే వాళ్ళు లేవనెత్తున్న అంశాలు ఏంటంటే 42% కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది సరే, కానీ ఎక్కడైతే సాధారణంగా మెజార్టీగా అంటే ఒకవేళ రిజర్వేషన్ సంబంధం లేకుండానే గతంలో కూడా అనేక సందర్భాల్లో 42% రిజర్వేషన్ అమలు చేయకముందానే 50% పైగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు ఎన్నికల బరిలో దిగిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు 42% పార్టీ పరంగా ఇచ్చిన ప్రయోజనం ఎంత, ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ అభ్యర్థి 42% బాగా బీసీ అభ్యర్థి ఉన్నా నీకు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఇతరత్ర ఒకవేళ అగ్రవర్ణాలకు సంబంధించి ఓసీకి సంబంధించి అభ్యర్థులు ఉంటే అప్పుడు ఎలా, ఎందుకంటే కొంత
మొదటి నుంచి కూడా రాజకీయంగా అదేవిధంగా ఆర్థికంగా బీసీలు అనగదొక్కబడ్డారనే కదా ఇంత పరిస్థితి తీసుకొస్తున్నాము. అలాంటి సందర్భంలో బీసీలకు 40% ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఇతర అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఓసీ నిలబడితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, ఆధిపత్యం అవుతుంది. మళ్ళీ ఒకవైపు రాజకీయంగా బీసీలను ఓడించామని ఒక మెసేజ్ పోతుంది. అది కూడా అల్టిమేట్ గా మనకు నష్టం జరుగుతుంది. సో ఓడిపోయే దగ్గర బీసీలకు ఇచ్చామని ఒక అభిప్రాయాన్ని మొత్తంగా కూడా మూటగట్టుకోవాల్సి వస్తుంది. సో ఇవంతా కూడా ఎట్లా ఆలోచించాలి అని చెప్పేసి కూడా కొంతమంది లేవనెత్తిగా తెలుస్తోంది. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ పరంగానే 40% రిజర్వేషన్ అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది, డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. సో దానికి అనుగుణంగానే నెక్స్ట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వెంటనే కార్యక్రమాలు అదేవిధంగా చర్యలు ప్రారంభం అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆ ప్రభుత్వ పరంగా 40% రిజర్వేషన్ అమలు చేయాలంటే ఖచ్చితంగా అది రాజ్యాంగబద్ధంగా న్యాయపరంగా ఉండాలి. అది కూడా కేంద్రం రాష్ట్రపతి ఆమోదం తెలపాలి. తర్వాతనే మనకు రాష్ట్రానికి బిల్లుకు సంబంధించి పత్రులు అందాలి. సో మొత్తంగా కూడా అంత కొంత ఆలస్యం ఇది అవుతుంది. సో ఈ లోపల హైకోర్టు ఇచ్చిన గడువు కూడా దగ్గర పడుతుండడంతో ఇదంతా అయ్యే పని కాదు. సో నెక్స్ట్ ఎన్నికల లోపు చూడొచ్చు. కానీ ఇప్పటికైతే ప్రస్తుతం పార్టీ పరంగా 40% రిజర్వేషన్ ఎన్నికలు వెళ్ళాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఇదొక అంశం అయితే పిఎస్సిలో 40% రిజర్వేషన్ అమలుకు సంబంధించి సుదీర్ఘంగా చర్చ జరిగింది. సో 29వ తేదీ క్యాబినెట్ లో దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల పైన ఒక స్పష్టమైన ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సో ఇదొక స్థానిక సంస్థలకు సంబంధించిన అంశం అయితే ఇక నెక్స్ట్ పొలిటికల్ గా కూడా కొన్ని పిఎస్సీలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. సో కొంత చర్చ జరిగింది. వాటిలో అన్నిటికన్నా ముఖ్యమైనది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మంత్రుల కమిటీ ఏర్పాటు చేసిన ఇన్ఛార్జ్ గా నియమించిన ఆ మంత్రులు సరిగా అంటే యాక్టివ్ గా ఉండడం లేదు, నామమాత్రంగా ఉంటున్నారు. సో క్యాడర్ ను నేతలను కలుపుకపోవడం అని చెప్పేసి సీఎం కాస్త తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిస్తే దాని ఇంపాక్ట్ నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల పైన ప్రభావం చూపుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి ఉప ఎన్నిక విషయంలో చాలా ఉదాసీనంగా ఉంటున్నారు మంత్రులు. ఎవరైతే ఆ బాధ్యతలు అప్పచెప్పామో ఆ బాధ్యత అప్పచెప్పిన మంత్రులు నామమాత్రంగా పట్టించుకోవడం లేదని చెప్పేసి కొంత సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో కొంత పార్టీ పరంగా మీకు మంత్రి పదవులు ఉన్నాయి కానీ అల్టిమేట్ గా పార్టీ బలంగా ఉంటేనే, పార్టీ స్ట్రెంథన్ గా ఉంటేనే మనకు అందరికి పదవులకు సాధ్యమవుతుంది తప్ప మీకు పదవులు వచ్చాయని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉండకూడదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవాలి, దానికి అనుగుణంగా వ్యూహాలు రచించాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన కొంత మంత్రులకు కావచ్చు, నేతలకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో మరొక అంశము యూరియా అంశం. ఎందుకంటే యూరియా అంశం రాబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు. సో రైతులకు యూరియా అందడం లేదని చెప్పేసి బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఆ కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన సందర్భంలో కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, ఎవరు సరిగ్గా రెస్పాండ్ కావడం లేదు. ఎందుకు కౌంటర్ అటాక్ చేయలేకపోతున్నాం, మనము వాస్తవాలు చెప్పలేకపోతున్నాం. యూరియా ఇవ్వాల్సింది కేంద్రము. ఇక్కడ మనకు ఉన్నటువంటి అవకాశాల మేరకు వీలంత వరకు వెంటనే సప్లై చేస్తున్నా కొంత ఆర్టిఫిషియల్ గా కావచ్చు, కొంత మేర యూరియా సప్లై ఆలస్యంగా జరిగింది. దానికి కొంత కేంద్రం నుంచి రావాల్సిన సరైన సమయం రాకపోవడంతో కొంత ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవమే. కానీ దాని కారకులు కేంద్రం. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ ను ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. సో గతంలో ఎప్పుడు లేనట్టుగా మరొకసారి లైన్లు కొంత పెద్ద ఎత్తున యూరియా సంబంధించి రైతులు అక్కడక్కడ లైన్లు చెప్పుల వరుసలు పెడుతుండడంతో అది కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే అంశం. దీంట్లో వాస్తవాలు ఏంది, ఎందుకు యూరియా ఆలస్యమైంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం లేదు అనేది మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం అని చెప్పేసి కూడా సీఎం కొంత ఆ మంత్రుల పిఎస్సి సమావేశంలో లేవనెత్తట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా పార్టీ పరంగా అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా మనం కౌంటర్ అటాక్ చేయాల్సిందే అని చెప్పేసి దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా ఇతరత్ర చాలా రాజకీయ అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. అల్టిమేట్ గా పిఎస్సి సమావేశంలో మేజర్ ఎజెండా స్థానిక సంస్థల ఎన్నికలే కాబట్టి ఆ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనే దాదాపుగా సుదీర్ఘంగా చర్చించారు. సో అల్టిమేట్ గా ఇక 29th రోజు జరిగే క్యాబినెట్ భేటీ ఒక అంశం అయితే 26వ తేదీ ఈ మంత్రుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే నెక్స్ట్ ఎన్నికల నిర్వహణ, ఎప్పుడు రిజర్వేషన్ల ఖరారు, అదే విధంగా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల
నిర్వహణకు సంబంధించి కీలకమైనటువంటి ప్రకటనలు వెలువడే అవకాశం ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో ఆమోదించిన తర్వాత రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఏదైతే పాత పద్ధతినే గత ఎన్నికల్లో అమలు చేసిన రిజర్వేషన్ ని ఈసారి కూడా అమలు చేయాల్సి వస్తుంది. కాబట్టి వాటికి ఆమోద ముద్రను తెలిపి ఎన్నికల సంఘాన్ని పంపించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం అఫీషియల్ గా ఆమోదం తెలిపి ఒక ప్రకటన అంటే రిజర్వేషన్ ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేస్తుంది. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ ఇలా 1 by 1 అన్ని చకచకా జరిగిపోయే పరిస్థితి. సో దీనికి అనుగుణంగానే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రకటన మాత్రం 29 కేబినెట్ భేటీ కీలకం కాబోతుందని చెప్పవచ్చు.